హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. బీఆర్ఎస్కు షాక్. తెలంగాణ భవన్కు కాంగ్రెస్ పార్టీ నోటీసులు అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరికొంత అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ భవన్కు అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. టీ న్యూస్ను భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేర్కొన్నారు. 2011 ఏప్రిల్లో టీ న్యూస్ను స్థాపించారు. అప్పటి నుంచి భవన్లోనే కొనసాగుతుంది. ఆ ఆఫీసును అక్కడి నుంచి మార్చాలని ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారనేది వారంలోగా చెప్పాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భవన్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి మధ్యాహ్నం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు అందజేశారు. ఇప్పటికే ఛానల్ను మరో చోటుకు మార్చేందుకు ప్లాన్లో చేస్తున్నట్టు సమాచారం. ఈ నోటీసులతో మార్పును మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసుల విషయంపై భవన్ సిబ్బందిని వివరణ కోరగా దాటవేయడం గమనార్హం. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.